హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. ఈరోజు మీకోసం సింపుల్గా సొరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏం వేయాల్సిన అవసరం లేదండి. టమాటాలు కానీ పెసరపప్పు కానీ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక బగోని పెట్టుకొని దాంట్లోకి ఒక పావు దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి 1 టీ స్పూన్ అంత ఆవాలు, టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని చిటపటమన్నాక కొద్దిగా వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు అనేవి కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి. మరీ చిన్నగా చేసేస్తే ఉడికిపోయి మరీ నజ్జి అవుతుంది కూడా, కాబట్టి కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి. వీటిని బాగా కడుక్కొని వేసుకోవాలి, పొట్టు తీసుకొని. మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి, మూత పెట్టుకొని. ఒక 5 మినిట్స్కి చూడండి ఇలా అవుతుంది. సొరకాయలో నుంచి వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇంకొక 3 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు మొత్తం నూనెల్ని ఉడికిపోవాలండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. చూడండి, ఒక 3 మినిట్స్కి ఇలా మొత్తం ఉడికిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా పసుపుని వేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. పసుపుని వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి సొరకాయ ముక్కలు అన్నవి. ఒకవేళ మీకు బాగా డ్రైగా ఉంటే కొంచెం వాటర్ని వేసుకోండి, అంతే. నాకు కొంచెం డ్రైగా ఉంది కాబట్టి వాటర్ని వేస్తున్నాను, లేకపోతే అవసరం లేదు. ఇంకొక 1 మినిట్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలా. 1 మినిట్ తర్వాత చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి, అంతే. సొరకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఐకాన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.